హలో గైస్, ఈరోజు మనం ఇల్లుస్ట్రేటర్ క్లాస్లో స్కేల్ టూల్ గురించి నేర్చుకున్నాము. ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి మనం ఒక రియలిస్టిక్ పెన్సిల్ డ్రా చేసాము యూజింగ్ గ్రేడియంట్ అండ్ రెక్టాంగిల్ టూల్తో. ఓకే, ఈరోజు క్లాస్లో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టూల్ స్కేల్ టూల్. ఆ స్కేల్ టూల్ గురించి నేర్చుకున్నాము. మీరుగా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోకి జస్ట్ ఒక 100 likes టార్గెట్ ఇస్తున్నాను. జస్ట్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయడం ద్వారా నేను ఇంకా ఎక్కువ వీడియోస్ నేను క్రియేట్ చేయడానికి చాలా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అండ్ అగైన్ మీరు చాలా బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఓకే, జస్ట్ నీకు ఆర్ట్ బోర్డ్ తీసుకున్నాను. జస్ట్ లెటర్ సైజ్లో జస్ట్ నేను ఓరియంటేషన్ వచ్చేసి హారిజెంటల్గా తీసుకున్నాను. దట్స్ మీకు కొంచెం పెద్దగా కనబడుతుంది ఆర్ట్ బోర్డ్. ఓకే, జస్ట్ మనం వీడియోలోకి వచ్చేద్దాం. దెన్ జస్ట్ ఒక నేను స్క్వేర్ డ్రా చేస్తున్నాను. ఓకే, గో టు స్కేల్ టూల్. స్కేల్ టూల్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఈ స్కేల్ టూల్లో 3 tools ఉన్నాయి. ఈ 3 tools ఏంటో మనం వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమైపోద్ది. వీటితో చాలా యూజెస్ ఉంటాయి. మనం నెక్స్ట్ క్లాసెస్లో మాత్రం వీటిని చాలా యూజ్ చేస్తుంటాం. డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని మనం బయటకి తీసుకొద్దాం. ఇక్కడ ఒక యారో మార్క్ ఉంది కదా, జస్ట్ దీనిపైన క్లిక్ చేస్తున్నాం. జస్ట్ ఈ ట్యాబ్ వచ్చేసి మనకి బయటకు వచ్చేస్తుంది. డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేల్ టూల్. జస్ట్ స్కేల్ టూల్ తీసుకుంటున్నాను. జస్ట్ నీ యాంకర్ పాయింట్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. చూడండి, జస్ట్ మనం ట్రాన్స్ఫార్మ్ తీసుకోవచ్చు. సేమ్ డైరెక్ట్ సెలక్షన్ టూల్ లాగా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి, షిఫ్ట్ పట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది, జస్ట్ కంట్రోల్డ్గా వస్తుంది. వితౌట్ షిఫ్ట్ జస్ట్ మనం ఫ్రీ హ్యాండ్గా డ్రా చేసుకోవచ్చు. చూడండి, జస్ట్ పెద్దగా అయిపోతుంది. జస్ట్ ప్రొఫెషనల్గా లేదు, రైట్? ఏం షిఫ్ట్ పట్టుకుంటే చూడండి, దెన్ ప్రొఫెషనల్గా వస్తుంది, జస్ట్ కంట్రోల్డ్గా వస్తుంది అన్నట్టు. ఓకే, అగైన్ నేను ఆల్ట్ పట్టుకున్నాను, జస్ట్ రిలీజ్ చేశాను, ఒక కాపీ వచ్చేసింది, రైట్? జస్ట్ ఇప్పుడు కంట్రోల్ డి. ఒక పర్స్పెక్టివ్ లుక్లో వస్తుంది అన్నట్టు ఇది. జస్ట్ నేను వాటి గురించి నేను ముందు చెప్తాను. దెన్ అగైన్ బ్యాక్ వచ్చేసా. దెన్ అగైన్ జస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అగైన్ గో టు స్కేల్ టూల్. స్కేల్ టూల్లో ఈ సెంటర్లో ఒక పవెట్ పాయింట్ ఉంది. జస్ట్ మనం దీన్ని ఏమంటామంటే టార్గెట్ పాయింట్ అంటూ ఉంటారు చాలా మంది చాలా ప్లేస్లలో. దీన్ని మనం ఇల్లుస్ట్రేటర్లో మాత్రం కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలి కాబట్టి పవెట్ పాయింట్ అంటారు దీన్ని. ఓకే, ఈ పవెట్ పాయింట్ యూజ్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ద క్రియేటర్స్ అండ్ డిజైనర్స్ ఎలా చేస్తారంటే ఈ స్కేల్ టూల్ యూజ్ చేసేటప్పుడు ఈ పవెట్ పాయింట్ యూజ్ చేసే ఎటువంటి ఇల్లుస్ట్రేషన్స్ అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. అది ఎలా చూపిస్తాను మీకు. జస్ట్ ఈ పవెట్ పాయింట్ వచ్చేసి నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను లెఫ్ట్ సైడ్ కార్నర్లో, టాప్ కార్నర్లో. డన్. జస్ట్ ఇప్పుడు నేను స్కేల్ టూల్తో జస్ట్ యాంకర్ పాయింట్తో దీన్ని ఇక్కడికి డ్రాగ్ చేసుకుంటున్నాను. బట్ చూడండి, అది ఈ స్కేల్ అనేది పవెట్ పాయింట్ ఎక్కడ ప్లేస్ చేసామో అక్కడికే వెళ్తుంది. జస్ట్ మీరు టాప్లోకి తీసుకెళ్ళచ్చు, టాప్లోకి తీసుకెళ్ళండి, లెఫ్ట్లోకి తీసుకెళ్ళండి, బట్ ఆ పొజిషన్ మాత్రం అక్కడే ఉంటుంది. చూడండి పర్ఫెక్ట్గా. జస్ట్ ఒక కాపీ తీసుకుంటున్నా, షిఫ్ట్ ప్లస్ ఆల్ట్. కాపీ వచ్చేసింది. జస్ట్ దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పవెట్ పాయింట్. జస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. జస్ట్ ఈ పవెట్ పాయింట్ వచ్చేసి స్కేల్ టూల్. జస్ట్ ఈ పవెట్ పాయింట్ వచ్చేసి నేను రైట్ సైడ్ టాప్ కార్నర్లో ప్లేస్ చేశాను. సారీ, జస్ట్ ఇప్పుడు నేను షిఫ్ట్ పట్టుకొని చూడండి, షిఫ్ట్ పట్టుకొని ట్యాగ్ చేసుకుంటున్నాను. పవెట్ పాయింట్ ఎక్కడ ఉంటుందో ఆ ప్లేస్కి ఇది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, రైట్? దెన్ ఓకే, జస్ట్ వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ స్కేల్ టూల్? వీటి కోసం మనము జస్ట్ ఈ స్కేల్ టూల్ అనేది యూజ్ చేయము. జస్ట్ ఎలా అనేది చూపిస్తాను మీకు. అగైన్ రెక్టాంగిల్ టూల్. నేను ఒక స్క్వేర్ డ్రా చేస్తున్నాను. జస్ట్ డైరెక్ట్ సెలక్షన్ టూల్తో జస్ట్ ఈ 2 points సెలెక్ట్ చేసుకుంటున్నాను. 2 points సెలెక్ట్ చేసేసుకొని జస్ట్ నేను స్కేల్ టూల్ తీసుకుంటున్నాను. జస్ట్ పర్స్పెక్టివ్గా డ్రా చేసుకుంటున్నాను. జస్ట్ నార్మల్గా మనం డైరెక్ట్ సెలక్షన్ టూల్తో కూడా డ్రా చేసుకోవచ్చు, బట్ నీకు ఇంత యాక్యురేట్గా రాదన్నట్టు. జస్ట్ అర్థమవుతుంది కదా. జస్ట్ ఇప్పుడు నేను డైరెక్ట్ సెలక్షన్ టూల్తో ఈ 2 points సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ నేను డ్రాగ్ చేస్తున్నాను. ఇది చూడండి ఎట్లా వస్తుంది. మనం ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది మన డైరెక్ట్ సెలక్షన్ టూల్తో. ఇది మనం పర్స్పెక్టివ్గా డ్రా చేయాలనుకున్నప్పుడు. అదే ఇప్పుడు చూడండి, దెన్ నేను డైరెక్ట్ సెలక్షన్ టూల్తో ఈ 2 points సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ గో టు సెలక్షన్ టూల్, స్కేల్ టూల్. జస్ట్ నేను ఏ పాయింట్ దగ్గర తీసుకొని జస్ట్ మనం డ్రాగ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక పర్స్పెక్టివ్గా డిజైన్ లాగా వస్తుంది ఇది. అగైన్ నేను జస్ట్ ఈ 2 points సెలెక్ట్ చేసుకుంటున్నాను. అగైన్ గో టు స్కేల్ టూల్. జస్ట్ నేను వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా మనం వీటిని డ్రాగ్ చేసుకోవచ్చు, రైట్? ఓకే, ఈ స్కేల్ టూల్ అనేది మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. జస్ట్ మీకు ఎలా చూపిస్తున్నాను, స్క్వేర్స్ డ్రా చేస్తున్నాను. జస్ట్ సెలక్షన్ టూల్, జస్ట్ యూజింగ్ ఆల్ట్ అండ్ షిఫ్ట్ ఇంకో కాపీ తీసుకున్నాను. జస్ట్ కంట్రోల్ డి.
done. Again just నేను డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో జస్ట్ ఈ 5 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ గో టు స్కేల్ టూల్, జస్ట్ డ్రాగ్ చేసుకోవచ్చు ఇట్లా. జస్ట్ ఏంటంటే ఈ సెంటర్ పర్స్పెక్టివ్ ఇది. జస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ పవర్ పాయింట్ ఉంది కదా, జస్ట్ నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. మీరు చూడండి ఇప్పుడు నేను స్కేల్ టూల్తో డ్రాగ్ చేసుకుంటున్నాను. రైట్, ఇట్స్ క్వైట్ సింపుల్ రైట్. జస్ట్ ఇట్లా మనము డ్రా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, జస్ట్ మీకు మంచి క్లారిటీగా అర్థం కానీ జస్ట్ వీటన్నింటికి నేను బ్లాక్ ఫిల్ అప్లై చేస్తాను. దెన్ టు డైరెక్ట్ సెలెక్షన్ టూల్, జస్ట్ ఈ టాప్ యాంకర్ పాయింట్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను యూజింగ్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్. అండ్ అగైన్ స్కేల్ టూల్ తీసుకుంటున్నాను. జస్ట్ పైవట్ పాయింట్ వచ్చేసి జస్ట్ నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను ఈ సెలెక్షన్ టూల్తో. ఎట్లా కనబడుతుందంటే ఇది జస్ట్ ఒక జీబ్రా క్రాసింగ్, జస్ట్ మన రోడ్ల పైన ఉంటుంది కదా, జస్ట్ రోడ్స్ పైన ఆ టైప్లో మనం జస్ట్ ఒక పర్స్పెక్టివ్ లుక్ ఈజీగా మనం స్కేల్ టూల్తో ఇవ్వచ్చు. జస్ట్ మీకు జస్ట్ మనం కొంచెం ఇంకా పెద్దగా వేద్దాం. మీకు కింది పాయింట్స్ వచ్చేసి సెలెక్షన్ టూల్, జస్ట్ రైట్. జస్ట్ ఇట్లా ఈజీగా మనము పర్స్పెక్టివ్ లుక్ మనం ఒక డిజైన్కి ఇవ్వచ్చు యూజింగ్ స్కేల్ టూల్. దెన్ అగైన్ మీకు మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అగైన్ జస్ట్ ఇప్పుడు ఈసారి వచ్చేసి జస్ట్ నేను టాప్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. టు స్కేల్ టూల్, జస్ట్ పవర్ పాయింట్ సెంటర్లో పెట్టుకుంటున్నాను. దెన్ అగైన్ జస్ట్ స్కేల్ టూల్ తీసుకున్నాను. జస్ట్ should be fine. జస్ట్ ఇంకొంచెం అగైన్ గో టు డైరెక్ట్ సెలెక్షన్ టూల్, జస్ట్ నేను ఈ కింద పాయింట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. గో టు సెలెక్షన్ టూల్, జస్ట్ ఇట్లా మనం ఇట్లా క్రియేటివ్గా చాలా పర్స్పెక్టివ్ లుక్ మనం ఈజీగా జస్ట్ ఒక స్క్వేర్స్ కానీ జస్ట్ ఒక డిజైన్ మనం అప్లై చేయొచ్చు రైట్. ఓకే, జస్ట్ మనం లాస్ట్ క్లాస్లో ఒక మ్యాంగో డ్రా చేసాము, ఒక 2 క్లాసెస్ బ్యాక్ అనుకుంటా రైట్. జస్ట్ మీకు ఎట్లా ఈజీగా చూపిస్తాను. జస్ట్ మనం అక్కడ కొన్ని ట్యాంజెంట్స్ ఇవ్వడంలో కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. జస్ట్ ఇటు ఎలిప్స్ టూల్, జస్ట్ నేను ఒక ఓవెల్ డ్రా చేస్తున్నాను. డన్. మనం జస్ట్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్లో ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ మనం నార్మల్గా ఆ రోజు క్లాస్లో ఎట్లా అప్లై చేసాం, జస్ట్ ఈ హ్యాండిల్ కొంచెం ఇట్లా రైట్కి, జస్ట్ ఈ హ్యాండిల్ కొంచెం లెఫ్ట్కి జరుపుకున్నాం. బట్ ఏంటంటే ఇవి రెండు పర్ఫెక్ట్గా రావు, రెండు సేమ్గా రావట్లేదు కదా. జస్ట్ దానికి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు జస్ట్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. గో టు స్కేల్ టూల్, జస్ట్ మనం ఈజీగా రెండు సేమ్ వస్తాయి పర్స్పెక్టివ్గా. ఓకే, జస్ట్ నాకు అంత అవసరం లేదు కాబట్టి కొంచెం నేను డన్. నెక్స్ట్ అగైన్ గో టు డైరెక్ట్ సెలెక్షన్ టూల్, జస్ట్ ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఈ ట్యాంజెంట్ ఆర్ కర్వ్తో జస్ట్ నేను ఇట్లా మేనేజ్ చేసుకుంటున్నాను. ఓకే, జస్ట్ అగైన్ జస్ట్ ఈ కర్వ్, ఇట్స్ బ్లాక్ మ్యాంగో రైట్. దెన్ జస్ట్ నేను రిమూవ్ చేసేస్తున్నా. డన్. ఓకే, జస్ట్ మనం ఈ రకంగా స్కేల్ టూల్ యూజ్ చేయొచ్చు. మరి ఇక్కడ షేర్ టూల్ ఇదేంటి అసలు? యాక్చువల్లీ ఇది స్కేల్ టూల్ పక్కన ఉన్నది, జస్ట్ మరి ఇదేంటి షేర్ టూల్, దీనివల్ల యూజ్ ఏంటి అసలు? ఓకే, జస్ట్ మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్. జస్ట్ ఒక స్క్వేర్ డ్రా చేస్తున్నాను. ఓకే, డన్. ఓకే, జస్ట్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో తీసుకుంటున్నాను. జస్ట్ ఈ 2 పాయింట్స్ జస్ట్ నేను డ్రాగ్ చేసుకుంటున్నాను. దీన్ని షేర్ అంటారు. ఓకే, జస్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో జస్ట్ 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకుంటున్నాను. దీన్ని షేర్ అంటారు. యాక్చువల్లీ యాజ్ వెల్ యాజ్ సేమ్ ఇది మనం సింగిల్ ఆబ్జెక్ట్ మీద ట్రై చేస్తున్నాము, బట్ ఏంటంటే ఇది మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ చూడండి, మీరు దాని లోగో కూడా అబ్జర్వ్ చేయండి. దాని ఐకాన్ వచ్చేసి అది ఒక ఫోల్డర్ టైప్ లోగో. అందుకే మనం గ్రూప్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అన్ని ఒక్కసారి మనం డ్రాగ్ చేసుకోవచ్చు పర్స్పెక్టివ్ లుక్ లాగా. జస్ట్ మీకు అది ఎలాగో చూపిస్తాను. జస్ట్ గో టు రెక్టాంగిల్ టూల్, జస్ట్ నేను ఒక స్క్వేర్ డ్రా చేస్తాను. జస్ట్ బ్లాక్ ఫీల్స్. ఓకే, జస్ట్ గో టు సెలెక్షన్ టూల్, జస్ట్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ పట్టుకొని కాపీ తీసుకుంటున్నాను. అగైన్ జస్ట్ ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ పట్టుకొని ఇంకో కాపీ, జస్ట్ కంట్రోల్ డి అగైన్. ఓకే, జస్ట్ ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే మనము జస్ట్ ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ గో టు డైరెక్ట్ సెలెక్షన్ టూల్,
ఇది చూడండి అసలు మూవ్ అవ్వట్లేదు చూసారా అదే. సో ఓకే ఇటు సెలెక్షన్ టూల్ అగైన్ జస్ట్ ఇది చూడండి ఇట్లా అవ్వట్లేదు, పర్స్పెక్టివ్గా రావట్లేదు కదా. అదే మనం షేడ్ టూల్ యూజ్ చేసి మనం వీటిని మూవ్ చేసుకోవచ్చు. యా రైట్, ఈ రకంగా మనము పర్స్పెక్టివ్ లుక్లో మనం వీటిని డ్రాగ్ చేసుకోవచ్చు. రైట్, ఇట్స్ క్వైట్ సింపుల్. జస్ట్ ఇట్లా పర్స్పెక్టివ్గా మనం వీటిని డ్రాగ్ చేసుకోవచ్చు. రైట్, వీటి గురించి చెప్పాల్సినంత అవసరం లేదు. షేడ్ టూల్ మన దీన్ని ఎక్కువ విజయం కాబట్టి మనం క్లాస్ చిన్నగా ఉండాలి. ఎందుకంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అన్న క్లాస్ చాలా పెద్దగా అయిపోతుంది, జస్ట్ చిన్నగా చెప్పండి అని చెప్పేసి. ఓకే, ఈరోజు నుంచి చిన్నగానే చెప్తాం. రైట్, ఓకే ఇక్కడ ఇంకొక టూల్ ఉంది, రీషేప్ టూల్. ఈ రీషేప్ టూల్ యూజ్ ఏంటి అసలు చూద్దాం ఈరోజు. రీషేప్ టూల్ యూజ్ ఏంటో జస్ట్ రెక్టాంగిల్ డ్రా చేసా, జస్ట్ నాకు స్ట్రోక్ కావాలి. దెన్ జస్ట్ నేను ఇప్పుడు ఈ పాయింట్ ఈ పాత్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. గో టు పెన్ టూల్, జస్ట్ ఇక్కడ యాంకర్ పాయింట్ యాడ్ చేస్తున్నాను. అగైన్ గో టు డైరెక్ట్ సెలెక్షన్ టూల్, జస్ట్ డ్రాగ్ చేసుకుంటున్నాను. అగైన్ గో టు యాంకర్ పాయింట్ టూల్. యా జస్ట్ మనం ఇక్కడ కర్వ్ యాడ్ చేస్తున్నాను. ఇది ఎంత లెంతీ ప్రాసెస్ రైట్. మనకు ఎంత ఈజీ చేయడానికి అంత ఒక సింగిల్ స్టెప్లో అప్లై చేయడానికే ఉంది రీషేప్ టూల్. జస్ట్ మీకు అది ఎలా ఉన్నది ఇస్తాము, డిలీట్ చేస్తున్నాను. అగైన్ డ్రా రెక్టాంగిల్, ఇప్పుడు డైరెక్ట్ సెలెక్షన్ టూల్, జస్ట్ నాకు ఈ పాత్లో కావాలి కాబట్టి ఈ పాత్ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ రీషేప్ టూల్, జస్ట్ నేను ఈ పాయింట్ యాడ్ చేసుకొని ఇట్లా మనం కర్వ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి ఒక ట్యాంజెంట్స్ కూడా వచ్చేసేది చూసారా, ట్యాంజెంట్ కర్వ్ యూజింగ్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్. ఇంట్లో ఇంకా మనం మాడిఫై చేసుకోవచ్చు. అగైన్ జస్ట్ నేను ఈసారి ఈ పాత్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. గో టు రీషేప్ టూల్, జస్ట్ నేను ఇంకొక కర్వ్ డ్రా చేస్తున్నాను. ఇట్లా ఈజీగా మనం రీషేప్ టూల్ యూజ్ చేసి మనం ఇంత స్టెప్స్ చేసే బదులు జస్ట్ ఈజీగా రీషేప్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. జస్ట్ డిలీట్ చేస్తున్నాను. ఈ స్కేల్ టూల్ యూజ్ చేసి మీకు ఒక షేప్ నేను ఇస్తున్నాను, జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాక్టీస్ చేస్తే మీకు స్కేల్ టూల్ గురించి టోటల్గా అర్థమైపోద్ది. ఓకే, దెన్ గో టు రెక్టాంగిల్ టూల్, గో టు యా జస్ట్ నేను రెక్టాంగిల్ డ్రా చేశాను. దెన్ లాస్ట్ టైం నేను రియలిస్టిక్ పెన్సిల్ డ్రా చేసినప్పుడు ఓకే వర్క్ స్పేస్ నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను కదా. దెన్ జస్ట్ అదే వర్క్ స్పేస్ నేను తీసుకుంటున్నాను. దెన్ జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ నేను గ్రేడియంట్ అప్లై చేస్తున్నాను దీనికి. యా రైట్, జస్ట్ నీకు ఈ గ్రేడియంట్ ఎట్లా అప్లై చేస్తాను తెలుసుగా మీకు. లాస్ట్ టైం నేను క్లాస్లో చెప్పాను గ్రేడియంట్ టూల్ గురించి. జస్ట్ మీకు చూస్తే అర్థమైపోద్ది. జస్ట్ నేను జస్ట్ దీని సైజ్ కొంచెం చిన్నగా చేసుకుంటున్నాను. జస్ట్ నేను దీనికి స్ట్రోక్ రిమూవ్ చేస్తున్నాను. రైట్, అగైన్ గో టు రెక్టాంగిల్ టూల్, జస్ట్ నేను ఒక షేప్ డ్రా చేస్తున్నా ఇక్కడ. సారీ, సేమ్ గ్రేడియంట్ అప్లై చేస్తే ఆటోమేటికల్లీ అది దీనికి అప్లై అయిపోద్ది. ఈ సెంటర్లో పెడుతున్నాను. జస్ట్ అలాగే టు సెంటర్. రైట్, జస్ట్ అలాగే జస్ట్ మీరు కాపీ తీసుకుంటున్నాను. దీన్ని షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ పట్టుకొని నాకు కొంచెం ఇది హారిజంటల్గా కొంచెం నాకు పెద్దగా కావాలి కాబట్టి జస్ట్ నేను ఆల్ట్ పట్టుకొని కొంచెం పెద్దగా డ్రాగ్ తీసుకుంటున్నాను. అగైన్ ఇంకో కాపీ తీసుకుంటున్నాను. జస్ట్ మళ్ళీ అగైన్ ఆల్ట్ పట్టుకొని ఇంకొంచెం పెద్దగా వేసుకుంటున్నాను. జస్ట్ నాకు ఇక్కడ షాడోస్ అప్లై కావాలి వీటి కింద అనేది, జస్ట్ ఒక షాడో లాగా. జస్ట్ ఏం చేస్తుందంటే జస్ట్ ఇదే కాపీ తీసుకుంటున్నాను. జస్ట్ ఆల్ట్ పట్టుకొని జస్ట్ అగైన్ ఆల్ట్ పట్టుకొని నేను జస్ట్ వర్టికల్గా నేను చిన్నగా చేసుకున్నాను. రైట్, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే పర్ఫెక్ట్లో సెంటర్లో యాడ్ చేసుకుంటున్నాను రెండు. యా గో టు విండోస్, గో టు ట్రాన్స్పరెన్సీ. ఓకే, జస్ట్ దీని బ్రెయిన్ కూడా వచ్చేసి మల్టీప్లైలో పెడుతున్నాను. జస్ట్ మీకు డార్క్నెస్ వస్తుంది. జస్ట్ నేను ఇది బ్యాక్ తీసుకెళ్తున్నాను. జస్ట్ కంట్రోల్ ప్లేస్ లెఫ్ట్ టు స్క్వేర్ బ్రాకెట్. రైట్, ఓకే జస్ట్ నేను సైజ్ అనేది కొంచెం చిన్నగా చేసుకుంటున్నాను యూజింగ్ ఆల్ట్. జస్ట్ నేను ఇంకో కాపీ తీసుకుంటాను. జస్ట్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటున్నాను. రైట్, జస్ట్ నేను ఈ సైజ్ చిన్నగా వేసుకుంటున్నాను. రైట్, అగైన్ ఇంకో కాపీ తీసుకుంటున్నాను. జస్ట్ ఆల్ట్ పట్టుకొని మళ్ళీ డ్రాగ్ చేసుకుంటాను. జస్ట్ అగైన్ ఈ సైజ్ కూడా నేను చిన్నగా వేసుకుంటున్నాను హారిజంటల్గా. జస్ట్ ఆల్ట్ పట్టుకోండి, టూ సైడ్స్ ఉంది పర్ఫెక్ట్గా వస్తుంది. పర్ఫెక్ట్.
రైట్. యా, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఈ కాపీస్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ అగైన్ డూప్లికేట్ చేసుకుంటున్నాను ఇంకో కాపీ. అండ్ అగైన్ జస్ట్ నేను కింద తీసుకొస్తున్నా. జస్ట్ ట్యాగ్ క్లిక్ చేస్తున్నాను, ట్రాన్స్ఫార్మ్, రిఫ్లెక్ట్. యా, ఓకే. జస్ట్ రివ్యూ చూసుకొని నాకు కాపీ అవసరం లేదు కాబట్టి జస్ట్ ఓకే. జస్ట్ ఇక్కడ కరెక్ట్ ప్లేస్ చేస్తున్నాను. టోటల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ కంట్రోల్ G గ్రూప్ చేసేసుకున్నాను. జస్ట్ నేను చిన్నగా చేసుకుంటున్నాను. జస్ట్ అగైన్ జస్ట్ నేను కాపీ తీసుకుంటున్నాను. జస్ట్ ఆల్ట్ పట్టుకొని బ్యాక్ చేసుకుంటున్నాను. షిఫ్ట్ కూడా ఓకే. జస్ట్ నేను టోటల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ యూజింగ్ షిఫ్ట్ జస్ట్ కొంచెం చిన్నగా చేసుకుంటున్నాను. రైట్. again go to rectangle tool. just నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేసాను. yeah, it should be nice. ఒక ఆర్చ్ లాగా. యా, ఓకే. జస్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అగైన్ కంట్రోల్ G. యా, ఓకే. go to selection to scale tool. యా, ఈ పపెట్ పాయింట్ ఉంది కదా, జస్ట్ నేను ఇది కిందికి తీసుకొస్తున్నాను. జస్ట్ కింద పెట్టేశాను. జస్ట్ నేను స్కేల్ టూల్తో యూజింగ్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ కాపీ వచ్చేసింది. అగైన్ కంట్రోల్ D. ఇది చూడండి, జస్ట్ ఒక వెల్కమ్ ఎంట్రీ ఉంటుంది కదా ఆర్చెస్తో, ఆ లుక్లో వస్తుంది. ఎందుకంటే మనం ఇట్లా ఎందుకు వచ్చిందంటే జస్ట్ మనము ఈ పపెట్ పాయింట్ వచ్చేసి కింద పెట్టేసాం. ఎందుకంటే మనం వ్యూయింగ్ యాంగిల్స్ వచ్చేసి మనం కింద నుంచి చూస్తే ఎట్లుంటుందో అట్లా వస్తుంది అన్నట్టు. ఇది జస్ట్ కంట్రోల్ D, కంట్రోల్ Z. జస్ట్ నీ పపెట్ పాయింట్ వచ్చేసి టాప్లో, జస్ట్ ఈ పాయింట్ వచ్చేసి నేను టాప్లో పెడుతున్నాను. ఇప్పుడు మనం వ్యూయింగ్ వచ్చేసి టాప్ నుంచి చూస్తే ఎట్లుంటుందో ఇప్పుడు చూద్దాం. జస్ట్ ఆల్ట్ ప్లస్ షిఫ్ట్, ఆల్ట్ కంట్రోల్ D. యా, మనం టాప్ నుంచి చూస్తే ఎట్లా ఉంటుందో జస్ట్ అట్లా వస్తుంది అన్నట్టు. జస్ట్ చూడండి, ఇప్పుడు మనము ఈ టోటల్ ఆర్చ్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి. టు స్కేల్ టు జస్ట్ నేను పపెట్ పాయింట్ వచ్చేసి నేను లెఫ్ట్లో పెట్టేస్తున్నాను. షిఫ్ట్ పట్టుకొని జస్ట్ కాపీ తీసుకుంటున్నాను. ఓకే. జస్ట్ కంట్రోల్ D. ఈ వ్యూయింగ్ యాంగిల్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ఎట్లా ఉంటుందో జస్ట్ ఆ టైప్లో వస్తుంది అన్నట్టు. జస్ట్ మనం వీటిని సెండ్ టు బ్యాక్ చేద్దాం. కంట్రోల్ బ్యాక్ స్పేస్. యా, జస్ట్ మనము లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ఎట్లా ఉంటుందో జస్ట్ ఆ పర్స్పెక్టివ్ యాంగిల్స్లో ఇది కనబడుతుంటుంది అన్నట్టు. రైట్. ఇప్పుడు స్కేల్ టు ఈ పర్స్పెక్టివ్ యాంగిల్ వచ్చేసి నేను అగైన్ మళ్ళీ జస్ట్ డౌన్లోకి తీసుకొస్తున్నాను. జస్ట్ మనం కింద నుంచి చూస్తే ఎట్లా ఉంటుందో మళ్ళీ చూడండి ఒకసారి. జస్ట్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్. ఓకే. go to arrange to back. Just control D. again. యా, ఓకే. ఇది చూడండి ఎట్లా ఉందంటే మనం కింద నుంచి చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా అన్నట్టు. జస్ట్ మనం ఇవన్నింటిని మనం సెండ్ టు బ్యాక్ తీసేద్దాం. రైట్. జస్ట్ ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్ డిజైన్ ఇది. జస్ట్ ఈ రకంగా మనం జస్ట్ ఒక పర్స్పెక్టివ్గా మనం డిజైన్ చేసుకోవచ్చు యూజింగ్ స్కేల్ టూల్తో ఒక ఆర్చ్ని. జస్ట్ ఇది ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాక్టీస్ చేస్తే జస్ట్ ఈజీగా అర్థమైపోద్ది. దీంట్లో ఏం రాకెట్ సైన్స్ ఏం కాదు. ఇది జస్ట్ సింపుల్. రైట్. ఈ రకంగా మనం ఒక 3D ఆర్చ్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైట్.